హలో గైస్, లాస్ట్ వీకెండ్ ఫ్రైడే రోజు వర్క్ అయిపోయిన తర్వాత మా ఆఫీస్కి ఎగ్జాక్ట్లో ఆపోజిట్లో ఉండే ఒబెరాన్ మాల్కి వెళ్ళింటిమే అన్నమాట. సో అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ చూస్తారు కదా, అదే ఒబెరాన్ మాల్. దాని పక్కన ఒక మసీద్ ఉంటుంది అన్నమాట. అదంతా రోడ్డు ట్రాఫిక్ చాలా ఉండే అనేసి నేను అదేం క్లిప్ చేయలేదు. ఇంకా ఎంట్రెన్స్ అయినాము ఒబెరాన్ మాల్లో. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇట్లా చూస్తే చాలా లైటింగ్ తోటి భలే ఉండే. ఫస్ట్ ఫ్లోర్లో రిలయన్స్ మార్ట్ ఉంటుంది. సో అట్లా వచ్చేసినాం కదా, ఏమన్నా తీసుకునేటివి ఉన్నాయేమో అనేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఈ సూపర్ మార్కెట్స్కి మాల్స్కి వచ్చినప్పుడు పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది. బేసిక్లీ ఏది చూసినా కూడా ఇది మనకు రిక్వైర్మెంట్ ఉందా లేదా అన్నీ అనుకొని ఒక్కొక్కసారి కొనేస్తాము, మళ్ళీ వాటిని వాడము. ఇంకా మళ్ళీ ఒకసారి ఏంటంటే అసలు ఏం తీసుకోవాలన్న పెద్ద కన్ఫ్యూజనే ఉంటుంది దాంట్లో. అక్కడనే పెద్ద టైం అంతా వేస్ట్ అవుతుంది అనమాట. సో అట్లా ముందుకు చూసుకున్నట్టు పోతే ఇక్కడ కొన్ని ఆయిల్ ప్యాకెట్స్, చిప్స్ ప్యాకెట్స్, రైస్, అవి ఇవి ఇంకా మీకు తెలిసింది యాజ్ యూజువల్ ఎట్లుంటాయి మార్ట్స్లో అట్లా. ఇంకా ఇక్కడికి వస్తే అక్కడ కొత్తగా స్పెషల్గా నాకు అనిపించింది ఏంటంటే మ్యాంగో స్వీట్. ఇంకా ఇట్లా వచ్చేసి ఇక్కడ కొన్ని ఉన్న తర్వాత మనం టేస్ట్ చేయాలి కదా, బోర్ అనిపిస్తే అనేసి కొన్ని బొబ్బలు తీసుకొని నోట్లో వేసేసుకున్నా. ఇంకా దీని తర్వాత యాక్చువల్లీ సూపర్ మార్కెట్కి వచ్చినప్పుడు మనం బేసిక్లీ ఒకటి తీసుకోవాలని ఇంట్యూషన్ తోటి వస్తాం కదా, అవి తీసుకున్న తర్వాత ఖాళీగా ఉండకుండా వచ్చేసినాం కదా అనేసి అన్నీ చూస్తాం. సో అన్నీ చూసినప్పుడు మనకు షూర్గా ఏదో ఒకటి ఎక్స్ట్రా తీసుకోవాలనిపిస్తుంది. మేబీ వాళ్ళు యూజ్ చేసే బిజినెస్ ట్రిక్స్ అయి ఉంటాయి అవి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని కాస్మెటిక్, ఇంకో ఇక్కడ చాకో పైస్, అవి ఇవి. ఆ ఫుడ్ అయితే మనం షూర్గా చూడాలి. మ్యాగీ గైస్. సరేలే ఇంకెంతసేపు చూస్తామనేసి నేను నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయినా అనమాట. నార్మలీ ఇక్కడ మస్తు క్రౌడ్ ఉంటుంది ఒబెరాన్ మాల్లో ఒక్కోసారి ఫెస్టివల్ సీజన్లో. సో మేము పోయింది ఫెస్టివల్ సీజన్ కాదు కాబట్టి సో క్రౌడ్ కూడా ఏం లేకుండే అనమాట. సో పైకి వెళ్ళిన తర్వాత మనకు యాజ్ యూజువల్గా ట్రెండ్స్ ఇంకా కొన్ని స్టోర్స్ ఉండే అనమాట. సో ఒబెరాన్ మాత్రం మస్తు డెకరేట్ చేసిండ్రు, నాకు భలే అనిపించుండే. అంటే బేసిక్లీ అది ఒక థీమ్ తీసుకొని చేస్తారనమాట. ఇఫ్ ఇన్ కేస్ అది ఏ ఫెస్టివల్ థీమ్ అయితే ఆ ఫెస్టివల్ బేసిక్లీ అన్ని మాల్స్ అట్లనే చేస్తారనుకో. ఇక్కడ కొంచెం యూనిక్గా అనిపిస్తుంది నాకు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే లైటింగ్ మాత్రం భలే ఉంటుంది. ఇది టాప్ వ్యూ ఆఫ్ ఒబెరాన్ మాల్ అనమాట. అంటే లాస్ట్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత ఇది ఒక పినాకిల్ వ్యూ లాగా అనిపించింది, భలే అనిపించుండే. సో అట్లా దాన్ని క్యాప్చర్ చేసేసి పైన అట్లా రొటేట్ చేసుకుంటూ పోతూ ఉంటే మనకి కొన్ని మంచి వీడియోస్ కనిపించినాయి. సో అందులో ఇదొకటి, ఇది స్పాంజ్ తోటి చేసిండ్రు అనమాట. సో అది ఇట్లా భలే ఉంది, హాయ్ చెప్పినట్టు అనిపించింది. సో అట్లే ఇంకా ముందుకెళ్ళినట్లయితే నేను చెప్పా కదా మాల్ డెకార్ గురించి. బేసిక్లీ ఇది ఫెస్టివల్ సీజన్ కాదు కాబట్టి ఇట్లా సన్ఫ్లవర్స్తో అట్లా సింపుల్గా వేసేసినారనమాట. చూడడానికి మంచిగా ఉంటుండే. ఇక్కడ పీవీఆర్ సినిమాస్ కూడా ఉన్నాయి. యూజువలీ ఏ మాల్ అయినా ఫుడ్ సెక్షన్ కామన్ అనమాట. సో ఇట్లా చూసుకున్నట్లయితే ఫుడ్ సర్కిల్. ఈ ఫుడ్ గురించి మాట్లాడాలి అని అంటే బేసిక్లీ నాకు ఒబెరాన్ మాల్ ఫుడ్ కంటే లైక్ లూలు మాల్ ఫుడ్ భలే ఉంటుంది. సో ఎందుకనంటే అక్కడ చాలా కైండ్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. సో అక్కడ మేము ఇక్కడికి కొత్తగా వచ్చినప్పుడు ఎక్కరా మన కైండ్ ఆఫ్ ఫుడ్ లూలు మాల్ అని మాకు తెలియదు కదా. హైదరాబాదీ బిర్యానీ అని కనిపించింది. లిటరల్లీ నాకైతే థ్యాంక్ గాడ్ అనిపించుండే. సో అది ఫస్ట్ ఫుడ్ మనకు రిలేటెడ్ ఫుడ్ తింది అంటే ఇక్కడ. సో ఇంకా ఒబెరాన్ మాల్ ఈడ కిడ్ సెక్షన్. అట్లా ముందుకు పోతే అన్నీ ఇక్కడ కాస్ట్ చూసుకున్నట్లయితే మస్తు కాస్ట్ ఉంటుంది అనమాట. సో ఇక మనకెందుకులే అనేసి నేను కిందికి వెళ్ళిపోయినా. పాయింట్ ఏంటంటే ఎస్కలేటర్ పనిచేస్తలేదు అనమాట. అట్లా కిందికి దానిపైన నడుచుకుంటూ పోయినా. బేసిక్లీ అక్కడ కొందరు పిల్లలు ఉన్నారు. సో వాళ్ళకి అర్థమవుతలేదు పనిచేస్తలేదా అనేసి దాన్ని అట్లే చూసుకుంటూ ఉన్నారు. సో నేను వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా నాతో వచ్చేసినారు. ఇంకా ఇవి కిందికి వస్తే మన ఫ్రూట్ క్యాండీస్ సెక్షన్ అనమాట. సో మా వాళ్ళు అట్లా లోపల ఉన్నారు. వచ్చేసినాం, పోదాం దాన్ని ఫోన్ చేసిన తర్వాత వచ్చేసినాం. ఇదేదో కలర్ఫుల్గా ఉంది కదా అని మంచిగా అనిపించుండే. సో తీసేసినాం. ఇంకా మాల్స్లో అయితే ఇట్లాంటి ప్లాస్టిక్ ప్లాంట్స్ కామన్. ఇంకా నాకు కొత్తగా ఏమనిపించింది అని అంటే ఇంకా దీనికి ఒక హట్ ఫ్రేమ్ చేసేసి దీన్ని ఇట్లా డెకోర్ చేసినారు అనమాట. సో ఎందుకంటే మ్యాంగో సీజన్ కదా. సో ఇది ఇంకో ఫ్లోర్లో మెక్డానల్డ్స్ ఇంకా కొన్ని ఫుడ్ స్టోర్స్ ఉండే అనమాట. సో దాని పక్కన చూసుకున్నట్లయితే అదే ట్రెండ్స్.
సో ఇంకొన్ని క్లాత్ వేర్స్, ఇంకా మామా అర్త్ స్టోర్స్, ఇంకొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోర్స్ ఉన్నాయన్నమాట. ఇది ఒక క్లాత్ స్టోర్ అనమాట. అందులోనే దాని తర్వాత వచ్చేసి ఇది స్టైల్స్ యూనియన్ అనేసి అక్కడ కొన్ని యాక్సెసరీస్ ఉంటాయి అన్నమాట. సో దాని నుంచి వెళ్ళి మనం పైకి వెళ్తే టాప్ వ్యూ వస్తుందని చెప్పా కదా. సో అదే ఇది. బేసిక్లీ ఓబ్రాన్ మాల్ని డోమ్ షేప్లో కన్స్ట్రక్ట్ చేసినారనమాట. సో ఇది కొంచెం కొత్తగా అనిపిస్తుంది మనకు అన్ని షాపింగ్ మాల్స్ తోటి కంపేర్ చేసుకుంటా ఉంటే. ఇది ఇక్కడ నుంచి ఇంకా వ్యూ బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అనమాట. సో అట్లా అనేసి నేను కిందికి వచ్చేటప్పుడు తీసిందనమాట ఇది ఇంకో ఫ్లోర్లో. అదొక్క నుండి ఎవరు ఓబ్రాన్ ఎంప్లాయ్ వస్తారు. దాని తర్వాత ఇది వ్యూ అనమాట. సో నేను పై ఫ్లోర్కి వెళ్తున్నప్పుడు, కింది ఫ్లోర్కి వెళ్తున్నప్పుడు మంచిగా అనిపించుండే కలర్ఫుల్గా. మేము ఎక్కువ స్పెండ్ చేసింది ఈ రిలయన్స్లోనే కాబట్టి సో ఎక్కువ క్లిప్స్ ఇక్కడనే తీసుకున్నాను అనమాట నేను. ఇక్కడ యాజ్ యూజువల్గా అదే ట్రెండ్స్ దిగేటప్పుడు మళ్ళీ ఒకసారి క్యాప్చర్ చేసిన అనమాట. సో పీవీఆర్ అని చెప్పిన కదా, అప్పుడే ఏదో సినిమా స్టార్ట్ అయిందో ఆర్ఎల్స్ లేకపోతే వచ్చేసిండ్రో, అందరు బయటనే ఉన్నారనమాట. ఇవి క్లిప్స్ ఆఫ్ ఓబెరాన్ మాల్. సో మంచిగా కనిపించుండే. ఇంకా ఇది కెమెరాలో కరెక్ట్గా క్యాప్చర్ చేయలేకపోయినా నేనులే, కానీ బట్ పీస్ఫుల్గా ఉండుండే. మాల్స్ అంటే మస్తు క్రౌడీగా ఉంటుంది కదా ఎప్పుడు, అప్పుడు ఎవ్వరు లేరు, ఇంకా కొంచెం కంఫర్ట్గా అనిపించుండే. ఇది ఆ రిలయన్స్లో సాఫ్ట్ డ్రింక్ సెక్షన్, ఇంకా ఆ సెక్షన్ ఈ సెక్షన్ ఉంటుంది కదా, అవన్నీ ఇవన్నమాట. సో ఇక్కడ ఇది హట్ అని చెప్పిన కదా, మ్యాంగో హట్, పక్కన యాష్ గార్డ్స్ కనిపించుండే అనమాట. బేసిక్లీ ఇక్కడ కేరళలో కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది కదా, అందులో ఇది ఒక వెజిటేబుల్ అనమాట. సో మన సైడ్ ఉంటుంది కానీ మనం తినం. ఓ యు ఆర్ థింకింగ్ వాళ్ళు వచ్చిర్రు ఏదో తీసుకోనికి మళ్ళీ అని ఆలోచిస్తారు. ఏదో తీసుకోవాలనుకుంటాం, ఏదో తీసుకుంటాం, వచ్చిన దానికంటే డబ్బులు పట్టుకొని పోతాం. ఇవే స్ట్రాటజిక్స్ రమ్మో అనిపిస్తుంది ఈ సూపర్ మార్కెట్కి వచ్చినప్పుడు. ఇక్కడ ఎవరో అంకుల్ ఒకటే థింక్ చేస్తారు ఏం తీసుకోవాలని. ప్రాపర్ మలయాళీస్ ఇక్కడ కా అనే లెటర్ని గాగా ప్రొనౌన్సియేట్ చేస్తారు. అందుకే ఒక వైరల్ అయిన ఇన్స్టా రీల్లో ఒక పిల్ల ప్రభాజంగుళం యశంగుళం అంటది కదా, అందుకోసమే అంకుల్ని అంగుళం అట్లా ప్రొనౌన్స్ చేస్తారనమాట వీళ్ళు ఇక్కడ. సో ఇది పైనుండి కిందికి వ్యూ. ఆడ చిన్నపిల్లలు ఆడుతూ ఉన్నారు. ఈ మాల్స్లోనైతే ఆ పిల్లల ఫేస్లో చూసే అంత హ్యాపీనెస్ ఎవ్వరి ఫేస్లో చూడడం, మస్తు ఆడుకుంటారు. ఇది మన ఫేవరెట్ సెక్షన్. ఇక్కడ ఫుడ్ వెయిట్ చూస్తారు కదా. సో వచ్చేసిన మీడికి వచ్చిన తర్వాత బేసిక్లీ మనం మిడిల్ ఫ్లోర్లో ఉన్నాము ఇప్పుడు. సో అందుకోసమే నాకు ఒకసారి టాప్ వ్యూని అట్లా ఫస్ట్ ఫ్లోర్ వ్యూని క్యాప్చర్ చేయాలనిపించింది. ఇంకా అట్లా లాస్ట్ ఫ్లోర్కి అయిన తర్వాత అక్కడ ఒక గేమింగ్ సెక్షన్ కనిపించింది అనమాట. సో కొందరు ఆడుతారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మసాజ్ రెక్లైనర్ టైప్ ఉంటాయి కదా, అవి కనిపించుండే అనమాట. దాని తర్వాత గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసిన తర్వాత ఇవి కొన్ని ఇమేజెస్ వచ్చిందా, షాపింగ్ అయిపోయినట్టుంది వాళ్ళు బూతురు. ఇంకా చాలా స్టోర్స్ ఉండే అనమాట, బట్ నేను అన్నిటిని క్యాప్చర్ చేయలేకపోయినా. ఇదేదో గ్యాడ్జెట్ స్టోర్లా ఉందన్నమాట. సో లోపల డిజిటల్ స్క్రీన్ యాడ్స్ వేసేసుకున్నారు. సో అట్లా పోతే దాని పక్కన ఏదో షూ స్టోర్ ఉంది. సో దానికంటే మళ్ళీ ముందుకెళ్తే అవే ఇంకా చాలా కైండ్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ స్టోర్స్ ఉన్నాయన్నమాట. ఇదొక హ్యాండ్ బ్యాగ్ స్టోర్. దాని తర్వాత ఇంకా మేము కిందికి వచ్చేసినాము. ఇక్కడ మామా అర్త్ స్టోర్ ఒకటి ఉందన్నమాట. సో అట్లా వచ్చేసి ఇంకా కిందికి వెళ్ళాలి కదా. సో మేమైతే ఎగ్జిట్ చేసేస్తున్నాము. ఇట్స్ టైమ్ టు సే బాయ్ టు గ్రాండ్ మాల్. ఇంకా ఇట్లా బయటకు వచ్చేసిన తర్వాత సైడ్స్ క్లోజ్ చేసేసినారు బేసిక్లీ. ఎందుకు అని అంటే ఇదేదో వెల్కమ్ సెట్ లాగా వేసేసినారు. బేసిక్లీ ఇది ఓపెన్ స్పేస్ అనమాట, చాలా బాగుంటుంది. నేను అది వ్యూ చూపిస్తాను మీకు. ఇగో ఇదే. సో అటు ఇటు చెట్లు ఉంటాయి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈవినింగ్ టైం వచ్చినప్పుడు ఎప్పుడైనా ఒకసారి. కానీ కూల్గా చాలా బాగుంటుంది. సో ఇది ఓబెరాన్ లోపలికి వెళ్ళేటప్పుడు తీసిన క్లిప్ అనమాట. కొంచెం వర్షం పడేలానే ఉంది, కానీ మేము లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి చిన్నగా డ్రిజ్లింగ్ స్టార్ట్ అయింది. సో నాకు పర్సనల్గా లోపలికి వెళ్ళిన తర్వాత మంచి వైపు ఇచ్చిన పిక్స్ ఇవి అనమాట. సో మళ్ళీ ఆఫీస్కి వెళ్ళేసి కష్టంగా డిన్నర్ చేసేసి ఇంకా హాస్టల్కి వెళ్తున్నాం అనమాట. సో అప్పుడు ఇవి ఇట్లుంటుంది. ఆ రోజు చూపించా కదా మీకు ఒక బ్లాగ్లో
బాయ్ గైస్.